నమస్తే అండి. మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అండి ఇది. దీనైతే నేను ఒక 2 డేస్ ఎండబెట్టానండి. పచ్చివి వేస్తే అట్లా పురుగులు వస్తాయి అంటారు కదా కొంతమంది, అలా కాకుండా ఇవాళ ఎండబెట్టానండి. నేను ఇట్లా ఎండబెట్టిన దాంట్లో ఇలా ఎండబెట్టిన మనం కిచెన్ వేస్ట్ని ఇలా తీసుకున్నాను. వీటిలో అయితే గుడ్డు ఉందండి, ప్లస్ అరటికాయ కూడా ఉందండి, తొక్కు. వీటిని మనం ఇట్లా గుప్పిడి పట్టుకొని ఇదిగోండి గులాబీ మొక్క ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దీనిలో మనం గుంట తీసేసుకొని మనము ఇలా కప్పెట్టేసామంటే కప్పెట్టేసి మనం చక్కగా ఇలా మట్టిగాని మనం కప్పెట్టేసి శుభ్రంగా కాని రాకుండా ఇలా మట్టిగాని వేసామంటండి. కాని రాకుండా మట్టి పోసేసి శుభ్రంగా ఇలా వాటర్ కానీ పోసామంటే మనము చక్కగా అదే కంపోస్ట్ అయిపోతుందండి. మనము దానిలో గుడ్డు పెంకులు అరటి తొక్క వేసాం కాబట్టి గుడ్డు పెంకు నుంచి కాల్షియం, అరటికాయ నుంచి తొక్క నుంచి పొటాషియం వస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ కూడా మనకి చక్కగా ఇంకా బాగా వస్తుందండి. పువ్వులు కూడా బాగా పూస్తాయి.